సమర విజేత అయ్యేదెవరు? యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు ఇరాన్ 14 పాయింట్స్ తోటి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఒక పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపించింది. యుద్ధ విరమణ, ప్రాంతీయ భద్రతా ఆంక్షల తొలగింపుతో పాటు ఇతర డిమాండ్లను ప్రస్తావించింది. 30 రోజులలోపు పరిష్కరించాలని అగ్రరాజ్యాన్ని కోరింది ఇరాన్. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, తాత్కాలిక కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. 30 రోజులుగా శాశ్వత పరిష్కారాన్ని కోరడం వెనుక అసలు వ్యూహం ఏమీ ఉండొచ్చు అంటారు? ఇది ఒత్తిడి తెచ్చే ఎత్తుగడలా లేక నిజాయితీతో కూడిన దౌత్య ప్రయత్నమా? మురళీ మనోహర్ గారు, వాస్తవానికి బయటికి కనిపించేది అండి, మనం ఇరాన్ ఒత్తిడిలో ఉండాలి, ఇరాన్ సమస్యల్లో ఉండాలి. ఆర్థిక సమస్యలు, ప్రజల తిరుగుబాటు, ఆకలి సమస్యలు అన్ని ఇరాన్కు ఉన్నాయి. కానీ చూస్తుంటే ఇరానే బెట్టు చేస్తుంది కనుక యుద్ధ విరమణ, ఘర్షణ ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి అని అమెరికాకు సవాల్ చేస్తుంది ఇరాన్. ఇది అందరినీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ తన ఒత్తిడి తనకు ఉన్నప్పటికీ కూడా ప్రపంచమే ఒత్తిడిలో ఉంది. ప్రపంచమే ఈ హార్మోన్ జలసంధి దిగ్బంధనం కావడంతో ప్రపంచం ఉంది కనుక ముఖ్యంగా ఏంటివి అదర్ వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు కనుక వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా ఒత్తిడిలో ఉన్నాయి కనుక ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ క్రూడ్ సప్లై ఆగిపోయింది యుద్ధంతో. అవి సప్లై అవుతాయి ఇతర కంట్రీసే కనుక ఇరాన్ కూడా పరిస్థితి కూడా అదే. అయినప్పటికీ కూడా బెట్టు చేయడం ఏంటి అంటే ప్రపంచం అంతా అమెరికాను లొంగదీస్తుంది, అమెరికానే దిగి వస్తుంది చచ్చినట్టుగా. సమస్య ఇప్పుడు నాది కాదు, ఇది అమెరికా సమస్య అన్నంతగా. ఎందుకంటే 9 సలహాలతోటి ఆయన అమెరికా చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో వాటిని ఇరాన్ తిరస్కరించడం అనేది ఇరాన్ చేసినటువంటి ధైర్యం. పైనుంచి తానే 14 సలహాలతోటి వీటితోటి ప్రతిపాదనతోటి కొత్తగా పంపించారు. ఇది పాకిస్తాన్ ద్వారానే పంపిస్తున్నారు. సరే, టెహ్రాన్ యొక్క అధికారిక మీడియా దీన్ని ఒప్పుకున్నారు, పంపించినట్టు మాట్లాడినట్టు. అనేక డిమాండ్స్ అన్ని కూడా 14 డిమాండ్స్ అన్ని కూడా పెట్టినట్టుగా ఇవన్నీ టెహ్రాన్ చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ మొత్తము వ్యవహారంలో పాకిస్తాన్ కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తుంది. ఇటు లెటర్స్ తీసుకుపోయి అటు అందించడం, ప్రేమలేఖలు అందించే బ్రోకర్ పని పాకిస్తాన్ చేస్తూ ఉంది. కానీ ఎందుకంటే దానికి ఉన్నటువంటి వాల్యూ ఏం లేదు ఇక్కడ. దాని ఒక మీడియేటర్ గా తన మాటకంటూ ఒక వాల్యూ ఉంది. ఇరాన్ వింటుంది అంటే ఇరాన్ అసలే వినదు. అమెరికా పెద్దన్న పాత్ర నిర్వహిస్తూ ఉంటుంది. అయినా సరే తప్పదు కనుక అమెరికా చెప్పింది తాను చేస్తూ ఉంది. కానీ జరుగుతున్నది ఏంటి అనే విషయం మనం ఆలోచించినట్టయితే ఇప్పుడు ఎవరు బలంగా కనిపిస్తున్నారు, ఎవరు బెట్టు చేస్తున్నారు, ఎవరు బలహీనంగా కనిపిస్తున్నారు, ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రపంచ వేదిక పైన కనపడుతున్నది. ఏంటంటే అమెరికానే ఓ రకంగా బిగ్గింగ్ స్టేజ్ లో ఉంది. అయ్యా, ఈ 9 విషయాలు నేను పంపాను, అసలు నువ్వు చూడు, వెంటనే నువ్వు ఓకే చేయంటే వాటిని తిరస్కరిస్తూ నేను ఈ 14 పంపిస్తున్నాను, వీటి చూడు అని చెప్పేసి డిమాండ్స్, ఎక్స్ట్రా డిమాండ్స్ పంపించారు. పోనీ ట్రంప్ దీనిపైన, ట్రంప్ ఇంకా తెలియదా అంటే తెలుసు ట్రంప్. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటాడు. తను ట్విట్టర్ ద్వారా స్పందిస్తాడు, తర్వాత మీడియా ద్వారా స్పందిస్తాడు. ఆయన ఏమన్నాడు, చూశాను, పరిశీలిస్తున్నాను, తొందరలోనే దీనికి నేను జవాబు చెప్తాను, అయినా ఇది అంత ఆమోదయోగ్యంగా ఏం కనిపించడం లేదు అని నెగిటివ్ గానే చెప్పాడు. అందుకని మనం చూడాల్సింది ఏంటంటే ఎవరిని డిమాండ్లు చేస్తున్నారు, ఎవరు బలహీనంగా కనిపిస్తున్నారు, ఈ విషయాన్ని నేను ఈ విధంగా చూస్తున్నానండి. ఓకే మురళీ మనోహర్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ని కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాష్ట్రం.